నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశాలు ఏవేవో తెలుసా? అందులో భారత్ ఏ ప్లేస్ లో ఉంది? దీని గురించే మనం ఈరోజు మాట్లాడుకుందాం. 2026 గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇచ్చిన డేటా ప్రకారం మొత్తం ప్రపంచంలోని 163 దేశాల్లో ఇండియా ఏ స్థానంలో ఉందో తెలుసా? 127వ స్థానంలో ఉంది. నిజానికి గత ఏడాదిలో ఈ ఇండియాకి వచ్చిన ర్యాంక్ తో పోల్చుకుంటే ఈ ఏడాది మరీ తక్కువగా వచ్చిందనే చెప్పాలి. గతంలో 115వ ర్యాంక్ లో భారత్ ఉంటే ఈసారి ఏకంగా 12 స్థానాలు తగ్గి, అంటే 12 స్థానాలు పడిపోయి 127వ స్థానంలో భారత్ నిలిచింది. 163 దేశాల్లో అత్యంత సురక్షితమైన దేశం ఏదైనా ఉందా అంటే అది మొట్టమొదటి దేశం ఐస్లాండ్. ఇక ఆ తర్వాత టాప్ 10 లో ఉండే ఈ దేశాలు చూసుకున్నట్లయితే స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, ఇటు పోర్చుగల్, ఆస్ట్రియా, జపాన్, ఈ దేశాలన్నీ కూడా టాప్ 10 లో నిలిచాయి. ఇక ఇండియా మాత్రం వెనక పడిపోయింది. సో ఇండియా వెనక పడిపోవడానికి కారణం ఏంటంటే దేశంలో అంతర్గతంగా ఉండే ఈ సమస్యలు, గొడవలు, ఆందోళనలు, నిరసనలు ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. ఇటు ప్రజలు కూడా చాలా వరకు ఇటు విద్య పరంగా కానీ వైద్య పరంగా కానీ చాలా వరకు ఇటు ప్రభుత్వంపై చాలా నిస్సహాయతతో ఉంది. ఇక అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న ఈ ప్రపంచ యుద్ధాలు కూడా, ఈ యుద్ధాల కారణంగానే మన ఇండియాపై చాలా ఇంపాక్టే పడింది. మనం డైరెక్ట్ గా ఈ యుద్ధాల్లో పోటీ పడకపోయినా, యుద్ధాల్లో పాల్గొనకపోయినా కూడా దాని ఇంపాక్ట్ ఎంతగా పడిందంటే గతంలో చూసుకుంటే ఇప్పటికీ 12 దేశాలంటే అంత స్థానం తగ్గిపోవడానికి మెయిన్ రీజన్స్ ఇవే. ఇక ఇవి కాకుండా చూసినట్లయితే ఇటు మన దేశంలో మణిపూర్ లో జరిగిన హింస కారణంగా కావచ్చు, దేశంలోని అల్లర్లు, దేశంలో ఇటు అమ్మాయిల విషయంలో గాని, నేరాల విషయంలో గాని అన్నిటిలో కూడా ఇవన్నీ కూడా భారత్, ఇండియా ఈ రోజు ఇంత తక్కువ స్థానంలో ఉండడానికి కారణం. ఇక మన పొరుగు దేశాలైన ఇటు నేపాల్ చూసుకున్నట్లయితే 111వ స్థానంలో ఉంది, బంగ్లాదేశ్ ఏమో 117వ స్థానంలో ఉంది, ఇక పాకిస్తాన్ అయితే 152వ స్థానంలో ఉంది. మొత్తానికి ఇండియా మాత్రం సురక్షిత దేశాల ఈ లిస్ట్ లో మాత్రం వెనకాలనే ఉంది. ఇక ఈ డాటానంతా కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పీస్ వీళ్ళు ఈ డాటానంతా కూడా ఇటు బయటకి చెప్పడం జరిగింది. అయితే ఇందులో వచ్చిన దాని ప్రకారం చూసినట్లయితే ఇండియా మాత్రం 127వ స్థానంలో ఉంది. చాలా తక్కువ స్థానంలో ఉంది. దేశంలోని ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా ఈ అల్లర్లు, లొల్లు ఎక్కడో ఒక దగ్గర అవుతూనే ఉన్నాయి. దీని వల్ల మొత్తం దేశం మీద మొత్తం ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి అలాంటివి కంట్రోల్ చేసుకోగలిగితే మన ఇండియా కూడా రానున్న రోజుల్లో ఇటు టాప్ 10 వరకు కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ విధంగా రావాలంటే మనలో ఈ అంతర్గత సమస్యలు కానీ, లేదంటే పొరుగు దేశాల విషయంలో ఈ పంచాయతీలు కానీ, మనం ఏ పంచాయతీల్లో పాల్గొనలేదు కానీ అక్కడ జరుగుతున్న ఆ యుద్ధాల కారణంగా దాని ఇంపాక్ట్ మన మీద పడింది కాబట్టి ఖచ్చితంగా ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఇంపాక్ట్ అనేది మన మీదనే ఎక్కువగా పడింది. సో చూసారు కదా, ఇండియా 127వ స్థానంలో ఉండడానికి కారణం ఏంటి? ఇటు దేశంలో జరుగుతున్న అంతర్గత సమస్యల, లేదంటే ప్రపంచ యుద్ధాల వల్ల ఈ విధంగా ఉంటుందా? మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.